తిరుపతి బాలాజీ నర్సింగ్ కాలేజ్, ప్రవీణ్ పారా మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి ఎండి ప్రవీణు అనేకమైనటువంటి అమ్మాయిలతో సరసాలాడి అక్కడ కాలేజీలో ఉన్నటువంటి ఆ కాలేజీలో ఉన్న నర్సింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి పిల్లల్ని శారీరక సంబంధాలతో వాడాలని చెప్పేసి ఆయన కోరికలు తీర్చుకోవడం కోసం ఈవేళ అమాయకుల తత్వంగా ఉన్నటువంటి పిల్లల జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ వెంకటగిరి ప్రాంతం నుండి వచ్చినటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని శారీరక సంబంధంగా ఆఫీసులో అతను ప్రయత్నం చేయడం, అక్కడ ఆ అమ్మాయి అంగీకరించలేదు కాబట్టి మళ్ళా 10 మందిలో రకరకాలైన పద్ధతులు ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకొని. ఇది ఈరోజు ఇదే కొత్త కాదు, ఇదే 4వది 5వది ఈరోజు జరుగుతోంది. గతంలో కూడా నలుగురిని ఇదే పద్ధతిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వరకు అక్కడ ప్రవీణ్ గారు చేస్తున్నారు. అదే కింద స్థాయిలో వాళ్ళు వీళ్ళు చేసినారంటే కాదు, కేవలం అక్కడ దానికి సంబంధించినటువంటి ఎవరికొంత లైసెన్స్ ఇచ్చారో ఎండి కానీ అతను పిల్లలు రకరకాలైనటువంటి పిల్లలు తీసుకొని వారానికి 10 రోజులకు విలాసమైనటువంటి ప్లేసులు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆ ప్రవీణ్ పారా మెడికల్ కాలేజ్ని లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని చేర్పించేటువంటి తల్లిదండ్రులు కూడా ఈ బాలాజీ నర్సింగ్ కాలేజ్ ప్రవీణ్ పారా మెడికల్ కాలేజీలో చేర్పించొద్దని కూడా కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు వెలుగులోకి వచ్చింది 4, వెలుగులోకి రానియకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈయన చెప్పేది ఏమిటంటే, మీరు కానీ ఆ పద్ధతిలో కానీ నాకు సహకరించకపోతే మీకు మార్కులు తక్కువ వేస్తానని చెప్పు, లేకపోతే మీరు సహకరిస్తే మార్కులు ఎక్కువ వేస్తామని చెప్పేసినటువంటి నినాదంతో పిల్లల్ని లొంగ తీసుకొని వాళ్ళు ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతాం, మళ్ళీ 1 ఇయర్ లేట్ అవుతుందని చెప్పేసి అనేటువంటి ఆలోచన విధానంతో ఈ పద్ధతి చేస్తూ ఉన్నారు. దీనికి అనేకమైనటువంటి మహిళా సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దానికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ బాలాజీ నర్సింగ్ కాలేజ్ ప్రవీణ్ పారా మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి. అదేవిధంగా ప్రవీణ్ని కఠిన గారిని శిక్ష ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి దీనిపైన విచారణ కూడా చేపట్టాలని చెప్పేసి మేము సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మొదటి నుండి కాలేజీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తల్లిదండ్రులతో విచారణ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమి ఇబ్బంది పడినారో అవన్నీ కూడా వెలుగులోకి తీసి ఆయన భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఏ కాలేజీలో జరగకుండా చూడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.